ఆయన నాటి ఎమ్మెల్యే జక్కంపూడితో కలిసి పనిచేశారు. పనికి తగ్గ గుర్తింపు ఇవ్వలేదని ఎమ్మెల్యేతో విభేదించి జనసేనలో చేరారు. దీంతో సమాజ సేవతో నియోజకవర్గంలో గుర్తింపు ఉండడంతో జనసేన టికెట్ ఇచ్చి జక్కంపూడిపై పోటీకి దింపింది. ఒకప్పటి అనుచరుడే ఎమ్మెల్యే అభ్యర్థిగా మారడంతో జక్కంపూడి షాక్కు గురయ్యారట. మొత్తానికి జక్కంపూడిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచిన బత్తుల బలరామకృష్ణపై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరగ్గా ఈ నియోజకవర్గ ప్రజలు 3 పార్టీల అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడంతో రాజానగరం సీటును జనసేనకు కేటాయించింది కూటమి. రాజానగరం జనసేన సమన్వయకర్తగా ఉన్న బత్తుల బలరామకృష్ణకే టికెట్ కేటాయించారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. దీనితో బలరామకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రత్యర్థి జక్కంపూడి రాజాపై 34,049 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన ప్రజలు ఎంత ఆనందంగా ఆస్వాదిస్తున్నారంటే, పోయిన 5 సంవత్సరాలు రాక్షస పరిపాలన చూశారు ప్రజలందరూ కూడా. ఎంత దారుణాతి దారుణం అంటే ప్రతి దాంట్లోనూ కూడా ఒక రౌడీయిజం, రాక్షసిజం, అలాగే గంజాయి, ఎంత స్మగ్లింగ్, మాఫియా అన్నీ కూడా ఇవన్నీ కలగట్టిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ వైసీపీ ప్రభుత్వం. నిజంగా ప్రభుత్వాన్ని బయటికి పంపించి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం యొక్క పరిపాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. అలాగే గ్రామాల్లో కూడా ప్రతి చోట కూడా రోడ్లు కావాలన్నా, అలాగే డ్రైనేజీలు కావాలన్నా కూడా ప్రతిదీ కూడా వచ్చి చూసి మరీ శాంక్షన్ చేయించుకుని వెళ్తున్నారు. ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు, పోయిన 5 సంవత్సరాలు మనం ఎందుకు ఈ ప్రభుత్వాన్ని దూరంగా పెట్టుకున్నాం అనేది జనాలు నిజంగా బాధపడుతూ ఈ సంతోషాన్ని కూడా ఈ నూతన సంవత్సరంలో సంతోషాన్ని పంచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన విధానం, పవన్ కళ్యాణ్ గారి యొక్క దీక్ష, దక్షత, అలాగే పైన మోడీ గారి మన సహకారం ఏదైతే మన నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు ప్రతి సమస్యని కూడా సాల్వ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. బత్తుల బలరామకృష్ణ రాజకీయాలలోకి రాకముందు కొరకొండ మండలం గాదరాడలో శక్తిపీఠం ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తారంటారు స్థానికులు. దీనితో ఆయన ఇమేజ్ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరించడంతో బలరామకృష్ణ రాజకీయ అరంగేట్రం చేశారు. వైసీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన బలరామకృష్ణ ఆయన సతీమణి వెంకటలక్ష్మిని ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు బలరామకృష్ణ కొంతకాలం వైసీపీలో పనిచేశారు. అనంతరం తన భార్యకు మండల అధ్యక్షురాలి పదవి ఇవ్వాలని జక్కంపూడి రాజాను కోరగా అందుకు ఆయన నిరాకరించారని రాజానగరంలో టాక్ ఉంది. దీంతో జక్కంపూడి రాజాకు బత్తుల బలరామకృష్ణకు విభేదాలు ఏర్పడ్డాయని అంటారు స్థానికులు. ఇద్దరి మధ్య గొడవలు తారస్థాయికి చేరడంతో బలరామకృష్ణ వైసీపీని వీడి జనసేనలో చేరారని బలరామకృష్ణ అనుచరులు చెబుతున్నమాట. జనసేనలో చేరిన బలరామకృష్ణ ఆ పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని అంటున్నారు జనసేన కార్యకర్తలు. జక్కంపూడితో కలిసి పనిచేసిన బలరామకృష్ణ 2024 ఎన్నికల్లో జక్కంపూడితో తలపడి విజయం సాధించారు. దీనితో జిల్లా రాజకీయాలలో బలరామకృష్ణ పేరు మారుమోగింది. ఎంపీపీ పదవి అడిగితే నిరాకరించిన జక్కంపూడిని మాజీని చేసి బలరామకృష్ణ ఎమ్మెల్యే పదవి దక్కించుకున్నారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన బలరామకృష్ణ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కూటమి నేతలు అంటున్నారు.
కూటమి నేతలను కలుపుకొని నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే ముందుంటున్నారని నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. చూడాలి మరి ముందు ముందు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంటుందో.